హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఊరు విశేషం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పాస్తాతో ఒక సరికొత్త వెరైటీని రెడీ చేసుకుందాం. ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. చాలా టేస్టీగా వచ్చింది పాస్తా. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. పాస్తా కోసం ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 2 ఉల్లిపాయ ముక్కలు ఇలా కోసేసి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేడెక్కాక 2 పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా కోసేసి వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. మనం దీంట్లో ఎటువంటి సూపులు కానీ ఏమీ వాడటం లేదు. న్యాచురల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు 2 టమాటాలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసుకోవాలి. ఈ మొత్తం వేగాక ఒక స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకొని ఒక పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పెట్టిన పేస్ట్ని ఈ విధంగా కళాయిలో వేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. అలాగే మరో కప్పు వాటర్ కూడా వేసుకోవాలి. అంటే మనం 2 కప్పుల వాటర్ అనేది వేసుకుంటున్నాం. ఇప్పుడు సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ కారం, వీటంతటిని బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఈ విధంగా తెరులుతున్నప్పుడు దీంట్లోకి మనం 1 కప్పు పాస్తాని వేసుకోవాలి. ఇందాక మనం 2 కప్పులు వాటర్ పోసుకున్నాం కాబట్టి ఇప్పుడు 1 కప్పు పాస్తా అనేది వేసుకుంటున్నాం. ఈ పాస్తా మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. 10 రూపీసే ఉంటుంది ప్యాకెట్. సో పాస్తా వేసిన తర్వాత కొద్దిగా ఇలా కలిపేసి సిమ్లో పెట్టేయండి. మనం ఏమేమి తీసుకున్నాం? 2 చిన్న ఉల్లిపాయలు, అలాగే 2 టమాటాలు, కావలసినంత ఉప్పు తీసుకున్నాం. ఈ విధంగా నీరు తగ్గేంత వరకు ఈ విధంగా సిమ్లో పెట్టేసి ఉడకనివ్వాలి. ఇలా దగ్గర అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాస్తాని తినేయవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా